పెద్ద నోట్ల రద్దు మంచి నిర్ణయమే అంటూనే ఇబ్బందులపై మండిపడుతున్నారు జనాలు. సరైన ఏర్పాట్లు చేయకుండా రద్దు చేయడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. గంటల తరబడి లైన్లలో ఉంటున్నారు. నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ రద్దీ మరింతగా పెరిగింది. రోజు ఇదే ఏడిపోతుంది. ఎట్లా మాకు ఇంట్లో ఎట్లా మాకు అది నడిచట్లేదు. పైసలు ఏటీఎం పోతున్నాం, అక్కడ పోతున్నాం, పైసలు ఉంటలేదు. గంటలు నిలబడుతున్నాం అక్కడ. మరి ఎట్లా చేస్తారు? నిన్న గంట తిరిగిన నాకు ఎక్కడ పైసలు దొరకలేదు. నగదు డబ్బు ఉన్నవానికి కూలి ఇచ్చేస్తున్నారు, లైన్ నిలబెట్టేస్తున్నారు, వసూలు చేస్తూ ఉన్నారు. ఒక్క అతను రోజు 10 సార్లు డ్రా చేస్తున్నాడు. 4,000 రూపాయల 40,000 రూపాయలు తీసేసుకుంటూ వానికి 500 రూపాయలు కూలి ఇస్తున్నారు. దీని బదులు ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు డిపాజిట్ చేసి వాని చెక్ బుక్ ఇచ్చేసి చెక్ బుక్ని ఎక్కువ యూజ్ చేస్తే ఇంత పబ్లిక్ ఉండదు, అంతా సవ్యంగా నడుస్తాయని నా అభిప్రాయం. గవర్నమెంట్కి ఇదే వినతించుకుంటున్నా, నగదు మార్పిడిని ఆపేస్తే చాలా బాగుంటుంది. దీనివల్ల బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోతుంది. మిడిల్ క్లాస్ వాడికి 5,000 10,000 ఉంటే వాడి నెల మొత్తం నడుస్తుంది. అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. ఏటీఎం అయితే పని చేస్తలేండి. ఏటీఎం పని చేస్తే ఇంత క్యూ కూడా ఉండదు. ఎవరైనా జెంట్స్ అయినా కానీ లేడీస్ 2000 ఏం సరిపోవు కదా. ఏటీఎంలో 6 గంటలకు నిలబడితే 2 గంటల దాకా డబ్బులు దొరకలే. చేశారేమో మంచిగా చేశారేమో మోడీ గారు, కానీ ఇది ప్రాబ్లమే ఎంతైనా కానీ. ఇక్కడ లైన్లో ఎవరున్నారని ఉన్న వాళ్ళందరూ లేబర్ పని చేసే వాళ్ళు ఉన్నారు కదా. కార్మికులు పనిచేసిన డబ్బులు ఉన్నాయి పడ్డాయి కాబట్టి తీయడానికి వచ్చారు. లక్షలు ఎవరున్నారు లైన్లో? ఎవరు లేరు. నన్నదనాన్ని బయటకు తీసుకురా అన్నారు కానీ ఎక్కడుంది నన్నదనం తెలుస్తలేదు అసలు. ఏంది కథ? ఇట్లా నిలబెట్టి లైన్ 3-4 గంటలు ఏంది ఇది? ఆయనకు భార్య పిల్లలు లేరు, ఖర్చు రాయం తెలియదు. మమ్మల్ని ఇట్లా బజార్లో నిలబడితే చిన్నపిల్ల తల్లి ఇట్లా నిలబడాలంటే ఎవరు నిలబడతారు? ఏంది ఈ కథ? ఇచ్చేది ఏందో దనదన ఇయ్యాల పంపించాలి కానీ ఏందండి ఇది? ఈ మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి అయితే మేము వెల్కమ్ చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే దాన్ని పకడ్బందీగా చేస్తే బాగుండేది. ఆయన నిర్ణయం చాలా మంచిది, కానీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇన్ని సమస్యలు వస్తాయి అని చెప్పి ఆయన ముందే ఊహించి దానికి కావాల్సినంత కరెన్సీని ముందే సిద్ధం చేయాల్సిందే. అది లేకుండా ఈ రకంగా సడన్గా బ్యాన్ చేయడం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, ఫేక్ మనీ చేసేవాళ్ళు ఎవరో, కరెన్సీ చేసేవాళ్ళు ఎవరో, బ్లాక్ మనీ వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ ఈరోజు మిడిల్ క్లాస్ పీపుల్ ఇంత ఇబ్బంది పడుతున్నారు. స్టాండర్డ్ చేయకుండా ఏదో కొంతకాలమే దీన్ని చేసి తర్వాత మళ్ళీ చేతులు ఎత్తేస్తే దానివల్ల ఒరిగేది ఏం లేదు. పబ్లిక్ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఇమీడియట్గా 50 రూపీస్ నోట్సే కానీ 100 రూపీస్ నోట్సే కానీ వాటిని కూడా మాకు అందించాలి. ఆ కొరత ఉంటూనే ప్లస్ దీన్ని రిలీజ్ చేయడము, 2,000 రూపాయల నోట్ను రిలీజ్ చేశారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలే మార్కెట్లో డబ్బులు లేవు. కొత్త 2,000 రూపాయల నోటు రిలీజ్ చేశారు. అది పట్టుకొని వెళ్ళి ఒక 100 రూపాయలు సరుకు కొందామంటే వాళ్ళు ఇవ్వట్లేదు. ఏం లాభం? మాకు 2,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమైనా లాభం ఉందా? సో ఆ 2,000కి బదులు 500 100 రూపాయల నోట్లు కొత్తవి ముందే ప్రింట్ చేసినట్లయితే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పటికిప్పుడైనా కనీసం ఒక నిర్ణయాన్ని మార్చుకొని, ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళు ఒక 2 అవర్స్ ఓవర్ టైం చేయడంలో తప్పలేదు. వీళ్ళు 10:30కే రావాలని ఏం లేదు కదండి. పబ్లిక్ ఇంత ఇబ్బంది పడుతున్నట్టు 8 o'clock వచ్చి 2 అవర్స్ ఓవర్ టైం చేసి డబ్బులు తీసుకోండి. మేము ఇబ్బంది పడం కదా అప్పుడు. సార్, మేము డ్యూటీలు మానేసి ఇక్కడికి రావడం అవుతుంది. కిరాయిలు ఇస్తే కిరాయి తీసుకోవడం లేదు. ఏ రేషన్ షాప్కి వెళ్తే అవి తీసుకోవడం లేదు. పని మంది ఒక రోజు పని మంది 500-600 మాకు బొక్క. ఇప్పుడు వస్తుంటే సరే, మొన్న వచ్చిన దగ్గరికి వెళ్తే క్యాష్ అయిపోయింది అన్నారు. ఏటీఎంకి వెళ్తే ఏటీఎంలు పని చేయడం లేదు. మాకు గొప్ప ఇబ్బంది అయ్యింది. ఈ స్కూల్ ఫీజులు కూడా తీసుకోవడం లేదు. కిరాయి అమ్మ వచ్చి ఇంటికి కేకలేస్తుంది. మాకు కిరాయి ఇవ్వలేదు. మాకు కొత్త రోడ్లు కాదు, పాత రోడ్లు వద్దు అంటుంది. ఎవరికి ఇచ్చినా డబ్బులు తీసుకోవట్లేదు. పెట్రోల్ బంక్ దగ్గర మాత్రం తీసుకుంటే మొత్తం 500 పెట్రోల్ పోస్తేనే ఇస్తానంటున్నారు వాళ్ళు. 1000 రూపాయల నోటు కావాలని చెల్లాలంటే 1000 రూపాయలు, ఒక 100-200 ఇస్తున్నారు అంతే. ఇక ఏం చేయాలని చెప్పి మొన్న వచ్చిన లైన్ లాస్ట్కున్నా నేను వెళ్ళిపోయినా. మళ్ళీ ఫీజులు కూడా కట్టలేదు, ఇబ్బందిగా ఉంది. వాళ్ళ కాలేజీలో తీసుకుపోయి ఇస్తే తీసుకోలేదు. మీరు చెక్ తీసుకొచ్చి ఇవ్వండి, లేకపోతే ఏటీఎం కార్డు ఇవ్వండి, అట్లయితేనే ఇస్తాము, లేకుంటే లేదని చెప్తున్నారు. ఎక్స్టెండ్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అమౌంట్ లేదు అనేసి అంటున్నారు. వేరే బ్యాంక్ వెళ్ళినా కూడా 4,500 వేస్తున్నాను అనేసి అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళగానే అట్లీస్ట్ 2,000 తప్ప ఇంకా ఎక్స్ట్రా ఇవ్వట్లేదు, మనీ ఉండట్లేదు అనేసి అంటున్నారు. రోజు ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏటీఎంకి వెళ్ళినా కూడా ఏటీఎంలో అమౌంట్ రావట్లేదు. లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. కామన్ పీపులే ఫేస్ చేస్తున్నాము. చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది ప్రజెంట్. 3rd టైం రావటం ఇది. ఈరోజు నేను ఆఫీస్ మానుకుని మరి వచ్చాను. నేను అమౌంట్ లేదు ఇంట్లో, అసలు ఏమైనా గ్రాసరీస్ కొందామన్నా కూడాను. 1 వీక్ నుంచి ఇబ్బంది పడుతుంది ఓన్లీ ఎవరంటే ప్రజానీకు మాత్రమే. నల్లధనం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడలేండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ రూట్లు వాళ్ళు వెతుక్కున్నారు. పాపం వీళ్ళు రూట్లు వెతుక్కోలేక బ్యాంకుల మీద ఆధారపడి, బ్యాంకుల్లో కూడా ఆ మేనేజర్లు వాళ్ళు కూడా వీళ్ళు తంటాలు పడలేక కొట్లాట్లు, ఒక నెట్టుకోటాలు, రక్తాలు కాటాలు ఒక్కొక్క చోట. ఇదేనండి చేస్తుంది గవర్నమెంట్ చేస్తుంది పద్ధతి? ఇదేనండి? ఇది కరెక్ట్ కాదండి. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం వెతకాలి. అంతేగాని నల్లధనం వెతికి తీస్తాము, బయట నుంచి తీయండి. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి తీయమనండి. వాళ్ళు తెచ్చుకునే 2,000 రూపాయల గురించి పాలవాడికి ఇవ్వాలి, ఇంట్లో సరుకులు తీసుకోవడానికి ఇవ్వాలి. చిన్నపిల్లలు ఉన్నారు. నేను ఒక వ్యక్తి చనిపోయాడండి డబ్బులు లేక, 2,000 రూపాయలు డబ్బులు లేక చనిపోయాడు. 2,000 రూపాయలు ఏటీఎంలో తీసుకోవాలంటే ఏటీఎంలో డబ్బులు లేవు.
బ్యాంకుకి వెళ్ళాలంటే కిలోమీటర్ దూరాన ఇది. ఆ టోకెన్ సిస్టమ్ కూడా బయట చూస్తే అందరూ కొట్లాట్లు. ఇదండి పద్ధతి, ఇది కరెక్ట్ కాదండి. దీనికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీని తీసుకొచ్చి దీన్ని క్లోజ్ చేయడం లేకుంటే ఇంకేదైనా చేయాలి తప్ప 500, 1000 రూపాయల నోట్లు క్లోజ్ చేశారు, 2000 రూపాయల నోట్లు బయటకు తీశారు. 100 రూపాయల నోట్లు ఎక్కడ ఉన్నాయండి? ఎవరు తీసుకురావాలి 100 రూపాయల నోట్లు? 2000 రూపాయల చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలి? హోటల్లోకి వెళ్ళినా వాడు చిల్లరిస్తాడా? ఇవ్వడు. పెట్రోల్ బంక్ వెళ్తే వాడు చిల్లరిస్తాడా? ఇవ్వడు. సార్ మాకు 100 ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. లేకపోతే 500కి మేము 200 ఇస్తామండి, 300 ఇస్తామండి. బేరాలు తొందరలో 100 రూపాయల నోట్లు కానివ్వండి, 500 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు రావాలని కోరుకుంటున్నాం సార్. మేము మాకు ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే ఇక్కడ 2000 రూపాయలకి 2000 మాకు ఏమి ఇస్తున్నారు? 2000 నోట్ ఇస్తున్నారు. అక్కడికి బయటకు వెళ్తేనేమో 2000కి ఒకేసారి సామాన్లు కొనలేము కదా మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటలేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 500 ఇస్తే 400 అంటే మేము ఇవ్వగలుగుతాం, లేదా 500 పెట్రోల్ పోసుకోండి. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే మేము ఎక్కడి నుంచి తెచ్చాము, ఎంతమందికి అని ఇవ్వాలని చెప్పి అంటున్నారండి. ఈ కన్వీనియంట్ లేదు మొత్తానికి. ఎక్కడ చూసినా చాలా ప్రాబ్లం అవుతుంది. 4000 సంపాదించడానికి చాలా కష్టం అవుతుంది. లైన్లో ఎంత ఒక పూటల్లా నుంచోవాల్సి వస్తుంది లైన్లో. అది ప్రాబ్లం అయిపోతుంది. మా పాపది కాలేజ్ ఫీజు కట్టాలని డబ్బుల కోసం వచ్చి లాస్ట్ డేట్ అంటున్నారు. ఈరోజు బ్యాంకులు అడుగుతున్నాయి. ఈరోజు నాకు టోకెన్ వచ్చిందో అది కూడా గ్యారంటీ లేదు. ఈరోజు లేకపోతే ఆప్షన్ లేదు, కాలేజ్ ఫీజు కట్టాలా. వాళ్ళు 500 నోట్లు తీసుకొని అంటున్నారు, కార్డు స్కాప్ చేయని అంటున్నారు, చెక్కు లేదంటున్నారు, చెక్కు వద్దంటున్నారు, క్యాషే కావాలంటున్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ లైన్లు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్స్చేంజ్, డిపాజిట్ కోసం జనం గంటల కొద్ది వెయిట్ చేస్తున్నారు. బాలనగర్లో బ్యాంకుల వద్ద పరిస్థితిపై రాజ్ కుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పనిచేస్తున్నాము, డ్యూటీ ఎగ్గొట్టుకొని మాకు డిపాజిట్ చేయాలన్నా కూడా వీలు లేకుండా పైసలు తీసుకోవాలన్నా లేదు. అటు ఏటీఎంలో కూడా ప్రాబ్లం ఉంది. నిత్యావసర వస్తువులు కొనలేకుండా కుటుంబంతో కార్మికులు అందరం ఇబ్బంది పడుతున్నాము. ఇటువంటి చర్యలు తొందర బ్యాంకు వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ తొందర నివారణ చర్యలు తీసి ఏటీఎంలో పైసలు దొరికేటట్టు, బ్యాంకు వాళ్ళ సిబ్బందిని కూడా ఎక్కువ మంది తొందరగా తీసుకున్నట్టు కూడా, ఉన్న చేతుల డబ్బును కూడా డిపాజిట్ చేయనీయకుండా, కొత్త డబ్బు తీసుకోకుండా 2 విధాలుగా రోడ్ల మీద ఎండకు నీళ్లు లేకుండా, తిండి లేకుండా, కంపెనీ డ్యూటీ ఇవ్వకుండా కుటుంబ పరిస్థితులు దిగజారేటట్టు చేసిండ్రు. ఇది ఎంతవరకు న్యాయము? ఏం చేయాలి? ఈ విధంగా ఈ 1000 మంది 100 మంది రోడ్ల మీద పడితే పిల్ల పాపలతోటి, చంటి పిల్లలతోటి, ముసలోళ్ళు, వాళ్ళకి బీపీలు, షుగర్ ఉన్నోళ్ళు తట్టుకోలేక ఆగమాగం అవుతున్నారు. ఈ చర్యకు తొందరగా నివారణ చేసుకోవాలి. మోడీ గవర్నమెంట్ కానీ, లోకల్ ఉన్న గవర్నమెంట్ కానీ, మిగతా గవర్నమెంట్ కానీ, ఎవరైనా కానీ, ఎస్బీఐ శాఖ, బ్యాంకు శాఖ వాళ్ళు కానీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కానీ ఈ చర్యలు తీసుకొని దేశం మొత్తం మీద ఈ చర్యలు ఉన్నాయి. దీనికి తొందరగా సడలింపు చేసి మా ఉన్న దగ్గర పైసలు తీసుకొని కొత్త ఇచ్చినట్టు మాకు అనుకూలంగా చేయగలండి.